ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మన డైలీ లైఫ్లో యూజ్ చేసే కొన్ని వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఫస్ట్ వన్ ఈజ్ కార్ ఎలా నడపాలో నీకు తెలుసా? కార్ ఎలా నడపాలో నీకు తెలుసా? దీని ఇంగ్లీష్లో డూ యూ నో హౌ టు డ్రైవ్ ఏ కార్? డూ యూ నో అంటే నీకు తెలుసా, హౌ టు డ్రైవ్ ఏ కార్ అంటే కార్ని ఎలా నడపాలో నీకు తెలుసా అని. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ సమయానికి ఇది జరిగింది. ఈ సమయానికి ఇది జరిగింది అంటే ఏ టైంకి జరిగింది అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఎట్ వాట్ టైం డిడ్ ఇట్ హ్యాపెన్? ఎట్ వాట్ టైం అంటే ఏ సమయానికి డిడ్ ఇట్ హ్యాపెన్ జరిగింది అని. నెక్స్ట్ వన్ ఈజ్ రేపు నువ్వు వస్తున్నావా? రేపు నువ్వు వస్తున్నావా? దీన్ని మనం ఇంగ్లీష్లో ఆర్ యూ కమింగ్ టుమారో? ఆర్ యూ కమింగ్ టుమారో అంటే రేపు నువ్వు వస్తున్నావా అని. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు అక్కడికి వెళ్ళాలని ఉంది. నాకు అక్కడికి వెళ్ళాలని ఉంది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు గో దేర్. ఐ వాంట్ టు గో దేర్ అంటే నాకు అక్కడికి వెళ్ళాలని ఉంది. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు సంతోషంగా ఉండాలని ఉంది అంటే నాకు చాలా హ్యాపీగా ఉండాలని ఉంది అని. దీన్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు బి హ్యాపీ. ఐ వాంట్ టు బి హ్యాపీ అంటే నాకు సంతోషంగా ఉండాలని ఉంది. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు జలుబు ఉంది అంటే నాకు జలుబు చేసింది అని. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఏ కోల్డ్. ఐ హ్యావ్ ఏ కోల్డ్ అంటే నాకు జలుబు ఉంది అని. నెక్స్ట్ వన్ ఈజ్ నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు ఆస్క్ యూ ఏ క్వశ్చన్. ఐ వాంట్ టు ఆస్క్ యూ ఏ క్వశ్చన్ అంటే నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అని. నెక్స్ట్ వన్ ఈజ్ నీకు గుర్తు చేయడానికి ఫోన్ చేస్తున్నాను అంటే నేను ఎందుకు ఫోన్ చేస్తున్నాను అంటే నీకు గుర్తు చేయడానికి ఫోన్ చేస్తున్నాను అని. దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ కాలింగ్ టు రిమైండ్ యూ. రిమైండ్ యూ అంటే గుర్తు చేయడానికి అని. నీకు గుర్తు చేయడానికి ఫోన్ చేస్తున్నాను అంటే ఐ యామ్ కాలింగ్ టు రిమైండ్ యూ. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇక్కడికి నా స్నేహితులను కలవడానికి వచ్చాను. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా స్నేహితులను కలవడానికి వచ్చాను అని. దీన్ని ఇంగ్లీష్లో ఐ కేమ్ హియర్ టు మీట్ మై ఫ్రెండ్స్. ఐ కేమ్ హియర్ టు మీట్ మై ఫ్రెండ్స్ అంటే నా స్నేహితులను నేను కలవడానికి వచ్చాను అని. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు వివరించేంత సమయం లేదు అంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేసే అంత సమయం లేదు అని, టైం లేదు అని. సో దీని ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ అంటే నాకు వివరించే అంత సమయం లేదు అని. నెక్స్ట్ వన్ ఈజ్ నేను అక్కడికి వెళ్ళాలి. నేను అక్కడికి వెళ్ళాలి. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ షుడ్ గో దేర్. ఐ షుడ్ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళాలి అని. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఏం చెప్తున్నానో నీకు అర్థం కావడం లేదా? నేను ఏం చెప్తున్నానో నీకు అర్థం కావడం లేదా ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. డోంట్ యూ అండర్స్టాండ్ అంటే నీకు అర్థం కావడం లేదా? వాట్ ఐఎమ్ సేయింగ్ నేనేం చెప్తున్నాను. నేను ఏం చెప్తున్నానో నీకు అర్థం కావడం లేదా అంటే డోంట్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ అతడి ఉద్యోగం పోయింది. అతడి ఉద్యోగం పోయింది. సో దీన్ని మనం ఇంగ్లీష్లో హీ లాస్ట్ హిస్ జాబ్. హీ లాస్ట్ హిస్ జాబ్ అంటే అతడి ఉద్యోగం పోయింది అని. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇంకా మధ్యాహ్న భోజనం చేయలేదు. నేను ఇంకా మధ్యాహ్న భోజనం చేయలేదు. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావెంట్ హ్యాడ్ లంచ్ యెట్. ఐ హ్యావెంట్ హ్యాడ్ లంచ్ యెట్ అంటే ఇంకా నేను మధ్యాహ్నం భోజనం చేయలేదు అని. నెక్స్ట్ వన్ ఈజ్ నేను బట్టలు మార్చుకోవాలి.
అంటే నేను బట్టలు చేంజ్ చేసుకోవాలి అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ నీడ్ టు చేంజ్ క్లాత్స్. ఐ నీడ్ టు చేంజ్ క్లాత్స్ అంటే నేను బట్టలు మార్చుకోవాలి అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఒక పొరపాటు చేశాను అంటే నేను ఒక మిస్టేక్ చేశాను అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ మేడ్ ఏ మిస్టేక్. ఐ మేడ్ ఏ మిస్టేక్ అంటే నేను ఒక పొరపాటు చేశాను అని. నెక్స్ట్ వన్ ఈస్ నీకు గుర్తుందా. నీకు గుర్తుందా. డూ యూ రిమెంబర్. డూ యూ రిమెంబర్ అంటే నీకు గుర్తుందా అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను కొన్ని కొత్త బట్టలు కొనాలనుకుంటున్నాను. నేను కొన్ని కొత్త బట్టలు కొనాలనుకుంటున్నాను. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు బై సమ్ న్యూ క్లాత్స్. ఐ వాంట్ టు బై సమ్ న్యూ క్లాత్స్ అంటే నేను కొన్ని కొత్త బట్టలు కొనాలనుకుంటున్నాను అని. నెక్స్ట్ వన్ ఈస్ దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో. దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో. సో దీన్ని ఇంగ్లీష్లో ప్లీజ్ గో అవే ఫ్రమ్ హియర్. ప్లీజ్ గో అవే ఫ్రమ్ హియర్ అంటే దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో అని. నెక్స్ట్ వన్ ఈస్ నీకేమైనా అర్జెంట్ పని ఉందా అంటే నీకేమైనా ముఖ్యమైన పని ఉందా అని. సో దీన్ని ఇంగ్లీష్లో డూ యూ హ్యావ్ ఎనీ అర్జెంట్ వర్క్. డూ యూ హ్యావ్ ఎనీ అర్జెంట్ వర్క్ అంటే నీకేమైనా అర్జెంట్ పని ఉందా అని. నెక్స్ట్ వన్ ఈస్ వంట ఎలా చేయాలో నీకు తెలియదా. వంట ఎలా చేయాలో నీకు తెలియదా. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ నో హౌ టు కుక్ ఫుడ్. డోంట్ యూ నో అంటే నీకు తెలియదా. హౌ టు కుక్ ఫుడ్ వంట ఎలా చేయాలో. వంట ఎలా చేయాలో నీకు తెలియదా అంటే డోంట్ యూ నో హౌ టు కుక్ ఫుడ్. నెక్స్ట్ వన్ ఈస్ వీలైనంత త్వరగా ఇంటికి రా. వీలైనంత త్వరగా ఇంటికి రా. సో దీన్ని ఇంగ్లీష్లో కమ్ హోమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కమ్ హోమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే వీలైనంత త్వరగా ఇంటికి రా అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను పిలిచినప్పుడు మాత్రమే లోపలికి రా అంటే నేను ఎప్పుడైతే పిలుస్తానో అప్పుడే నువ్వు లోపలికి రా అని. సో దీన్ని ఇంగ్లీష్లో కమ్ ఇన్సైడ్ ఓన్లీ వెన్ ఐ కాల్ యూ. కమ్ ఇన్సైడ్ ఓన్లీ వెన్ ఐ కాల్ యూ అంటే నేను పిలిచినప్పుడు మాత్రమే లోపలికి రా అని. నెక్స్ట్ వన్ ఈస్ చూడు బయట ఏం జరుగుతుందో అంటే ఒకసారి బయట చూడు ఏం జరుగుతుందో అని. సో దీన్ని ఇంగ్లీష్లో లుక్ వాట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. లుక్ అంటే చూడు బయట ఏమి జరుగుతుందో అంటే వాట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. నెక్స్ట్ వన్ ఈస్ వీటితో మనం ఏం చేస్తాం. వీటితో మనం ఏం చేస్తాం జనరల్గా ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ డూ వీ డూ విత్ దిస్. వాట్ డూ వీ డూ విత్ దిస్ అంటే వీటితో మనం ఏం చేస్తాం అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను రేపటి నుండి రావడం లేదు. నేను రేపటి నుండి రావడం లేదు. సో దీన్ని ఇంగ్లీష్లో ఐఎమ్ నాట్ కమింగ్ ఫ్రమ్ టుమారో. ఐఎమ్ నాట్ కమింగ్ ఫ్రమ్ టుమారో అంటే రేపటి నుండి నేను రావడం లేదు అని. నెక్స్ట్ వన్ ఈస్ నాకు తెలుసు నువ్వు ఇది చేయలేవని అంటే ఈ పని నువ్వు చేయలేవని నాకు తెలుసు అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ నో యూ కాంట్ డూ దిస్. ఐ నో యూ కాంట్ డూ దిస్ అంటే నాకు తెలుసు నువ్వు ఇది చేయలేవని. నెక్స్ట్ వన్ ఈస్ నేను అతడిని చూసి సంవత్సరం అయింది. నేను అతడిని చూసి సంవత్సరం అయింది. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ బీన్ ఏ ఇయర్ సిన్స్ ఐ సా హిమ్ అంటే నేను అతనిని చూసి సంవత్సరం అయ్యింది అని. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేశావు. నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేశావు. సో దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ కాల్ మీ. వై డిడ్ యూ కాల్ మీ అంటే నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేశావు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె ఎప్పుడు తిరిగి వస్తుందో నాకు తెలియదు అంటే ఆమె ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వెన్ షీ విల్ కమ్. ఐ డోంట్ నో వెన్ షీ విల్ కమ్ అంటే ఆమె ఎప్పుడు తిరిగి వస్తుందో నాకు తెలియదు అని. నెక్స్ట్ వన్ ఈస్ అతడు తన తప్పులన్నీ ఒప్పుకున్నాడు అంటే తను ఏదైతే చేశాడో ఆ తప్పులన్నీ ఒప్పుకున్నాడు అని. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హీ అడ్మిటెడ్ ఆల్ హిజ్ మిస్టేక్స్. హీ అడ్మిటెడ్
ఆల్ హిస్ మిస్టేక్స్. అడ్మిటెడ్ అంటే ఒప్పుకున్నాడు అని. అతను తన తప్పులన్నీ ఒప్పుకున్నాడు అంటే హీ అడ్మిటెడ్ ఆల్ హిస్ మిస్టేక్స్. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ఇది ఎందుకు చేశావు అంటే నువ్వు ఈ పని ఎందుకు చేశావు అని. సో దీని ఇంగ్లీష్లో వై డిడ్ యూ డూ దిస్. వై డిడ్ యూ డూ దిస్ అంటే నువ్వు ఇది ఎందుకు చేశావు. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ఎందుకు ఇంత త్వరగా వచ్చావు అంటే ఎందుకు నువ్వు ఇంత ఎర్లీగా వచ్చావు అని. సో దీని ఇంగ్లీష్లో వై డిడ్ యూ కమ్ సో ఎర్లీ. వై డిడ్ యూ కమ్ సో ఎర్లీ అంటే నువ్వు ఎందుకు ఇంత త్వరగా వచ్చావు అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఇది వేసుకోను అంటే ఈ డ్రెస్ నేను వేసుకోను అని. సో దీని ఇంగ్లీష్లో ఐ వోంట్ వేర్ దిస్. ఐ వోంట్ వేర్ దిస్ అంటే నేను ఇది వేసుకోను అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇందులో తప్పేముంది. ఇందులో తప్పేముంది. సో దీని ఇంగ్లీష్లో వాట్స్ రాంగ్ ఇన్ దిస్. వాట్స్ రాంగ్ ఇన్ దిస్ అంటే ఇందులో తప్పేముంది అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఇప్పుడు నీకు సహాయం చేయలేను అంటే నేను ఇప్పుడు నీకు ఎలాంటి సహాయం చేయలేను అని. సో దీని ఇంగ్లీష్లో ఐ కాంట్ హెల్ప్ యూ నౌ. ఐ కాంట్ హెల్ప్ యూ నౌ అంటే నేను ఇప్పుడు నీకు ఎలాంటి సహాయం కూడా చేయలేను అని. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె చెప్పింది నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అంటే ఆమె ఏదైతే చెప్పిందో అది నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అని. సో దీని ఇంగ్లీష్లో యూ మిస్అండర్స్టూడ్ వాట్ షీ సెడ్. యూ మిస్అండర్స్టూడ్ వాట్ షీ సెడ్ అంటే ఆమె ఏదైతే చెప్పిందో అది నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను నీకు చాలాసార్లు చెప్పాను అంటే నేను నీకు సో మెనీ టైమ్స్ చెప్పాను అని. సో దీని ఇంగ్లీష్లో ఐ టోల్డ్ యూ దిస్ మెనీ టైమ్స్. ఐ టోల్డ్ యూ దిస్ మెనీ టైమ్స్ అంటే నేను నీకు చాలాసార్లు చెప్పాను అని. నెక్స్ట్ వన్ ఈస్ నీకు దీని గురించి ఏం తెలుసు అంటే నీకు అసలు దీని గురించి ఏం తెలుసు అని ఇలా అంటూ ఉంటారు కదా. సో దీని ఇంగ్లీష్లో వాట్ డూ యూ నో అబౌట్ దిస్. వాట్ డూ యూ నో అబౌట్ దిస్ అంటే నీకు దీని గురించి ఏం తెలుసు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇది ఎంత కష్టమో నీకు తెలుసా. ఇది ఎంత కష్టమో నీకు తెలుసా. సో దీని ఇంగ్లీష్లో డూ యూ నో హౌ హార్డ్ ఇట్ ఈస్. డూ యూ నో అంటే మీకు తెలుసా. హౌ హార్డ్ ఇట్ ఈస్ అంటే ఇది ఎంత కష్టమో. ఇది ఎంత కష్టమో నీకు తెలుసా అంటే డూ యూ నో హౌ హార్డ్ ఇట్ ఈస్. నెక్స్ట్ వన్ ఈస్ ఆమెను వెళ్ళనివ్వు. ఆమెను ఆపకు అంటే ఆమెను వెళ్ళనివ్వు ఎందుకు ఆపుతున్నావు అని. సో దీని ఇంగ్లీష్లో లెట్ హర్ గో. లెట్ హర్ గో అంటే ఆమెని వెళ్ళనివ్వు అని. ఆమెను ఆపకు అంటే డోంట్ స్టాప్ హర్. డోంట్ స్టాప్ హర్ అంటే ఆమెని ఆపకు అని. నెక్స్ట్ వన్ ఈస్ కాసేపటి తర్వాత ఆమె వెళ్ళిపోయింది అంటే కొంచెం సేపు తర్వాత ఆమె వెళ్ళిపోయింది అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఆఫ్టర్ ఏ వైల్ షీ వాక్డ్ అవే. ఆఫ్టర్ ఏ వైల్ అంటే కాసేపటి తర్వాత షీ వాక్డ్ అవే అంటే ఆమె వెళ్ళిపోయింది అని. నెక్స్ట్ వన్ ఈస్ తన ప్రవర్తన నాకు చిరాకు తెప్పించింది అంటే తన బిహేవియర్ వల్ల నాకు చిరాకు వస్తుంది అని. సో దీని ఇంగ్లీష్లో హర్ బిహేవియర్ ఇరిటేటెడ్ మీ. హర్ బిహేవియర్ ఇరిటేటెడ్ మీ అంటే తన ప్రవర్తన నాకు చిరాకు తెప్పిస్తుంది అని. నెక్స్ట్ వన్ ఈస్ ఒక నిమిషం మీరు ఇక్కడికి వస్తారా అంటే ఒక నిమిషం మీరు ఇక్కడికి వస్తారా. సో దీన్ని ఇంగ్లీష్లో విల్ యూ ప్లీజ్ కమ్ హియర్ ఫర్ ఏ మినిట్. విల్ యూ ప్లీజ్ కమ్ హియర్ ఫర్ ఏ మినిట్ అంటే ఒక నిమిషం మీరు ఇక్కడికి వస్తారా అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను వచ్చి తనతో మాట్లాడుతాను. నేను వచ్చి తనతో మాట్లాడుతాను. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ కమ్ అండ్ టాక్ టు హర్. ఐ విల్ కమ్ అంటే నేను వచ్చి అండ్ టాక్ టు హర్ అంటే ఆమెతో మాట్లాడుతాను అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇది ఎప్పుడు జరిగింది అంటే ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అని. సో దీన్ని ఇంగ్లీష్లో వెన్ డిడ్ దిస్ హ్యాపెండ్.
వెన్ డిడ్ దిస్ హ్యాపెండ్ అంటే ఇది ఎప్పుడు జరిగింది అని. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ. ఇది ఎవరితోనూ చెప్పకు. ఇది ఎవరితోనూ చెప్పకు. If you know this one in English, please comment in the comment section. Thank you for watching.